హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. ఈ వ్లాగ్ వచ్చి గణేష ఫెస్టివల్ వ్లాగ్. యాక్చువల్లీ లేట్ అయింది ఈ వ్లాగ్, కొంచెం సిక్ అయ్యి ఎడిట్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు మన ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం బేరేన్లో అనేది చూద్దాం రండి. ఇక్కడ ఫ్లవర్స్ కట్టడంతో మన ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. ఈ గరిక్మల చూసారా ఎంత క్యూట్ వచ్చింది. యాక్చువల్లీ ట్రై చేద్దామనేసి చేశాను. ఓకే, మధ్యలో జిల్లెడ్ పూలు పెట్టేసి చేద్దామనేసి చాలా క్యూట్గా అనిపించింది మాల. అంటే గణేషకి తగ్గినట్టు నేను చిన్నదిగా కట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి డెకరేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఈ ఇయర్ అయితే ఫుల్ కంప్లీట్గా డెకరేషన్ నేను అస్సలు కానీ పెట్టలేదు. ఓన్లీ వీళ్ళిద్దరే చేశారు డెకరేషన్. ఇది బాగుంటుంది అనేసి. ఇది పట్టుకుందో రైడా పట్టుకో. పక్క ఇక్కడ చూసారు కదా లక్కీ ఎంత క్యూట్గా, అంటే ఇలా బాగుంటుంది తన ఐడియా బట్టి ఇలా చేద్దాం అలా చేద్దామని తన ఇన్పుట్స్ కానీ తీసుకుని అయితే డెకరేషన్ చేశారు. అండ్ ఇంకోటి ఏమంటే మన ఫెస్టివల్ చేస్తామనేసి వేస్ట్ ఎక్కువ చేసి అండ్ ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయకూడదు. మన వల్ల అయినంత మనం కొంచెము ఎక్కువ ఫ్రెండ్లీగా వెళ్ళేదే బెస్ట్. సో మేమేం చేస్తామంటే గణేష్ అనే నేను ఇంట్లోనే చేస్తాను. తీసి ఇలా వేస్తున్నాను. క్లీన్ గా పోవాలి. లోపల ఈ ముందర వచ్చి చూడ బాగుంది. అదే మేము మా వల్ల అయ్యే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఎకో ఫ్రెండ్లీకి షిఫ్ట్ అయ్యేదానికి 100% చేయలేకపోతున్నాను. సో చాలా అంటే ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్లో నా లైఫ్ స్టైల్ చూస్తే అసలు 5 ఇయర్స్ ముందు నేను లైఫ్ స్టైల్ వేరే, ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరే, చాలా కంప్లీట్గా ఆపోజిట్. సో ఐఎమ్ ట్రయింగ్, అంటే ఇంకా కొంచెం ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలి. హెల్త్ వైజ్ కానీ మనం ఉండేదాని లైఫ్ స్టైల్ బట్టి కానీ ఏది కానీ మనకి హెల్తే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నేను ప్రసాదాలు స్టార్ట్ చేశాను. ప్రసాదాలు అయిపోయినాక ఇంకా మన బుజ్జి గణపయ్యని రెడీ స్టార్ట్ చేసేసాను. వీళ్ళు డెకరేషన్ కంప్లీట్ చేసేస్తున్నారు. గణేష ఐడల్ చేసేది ముందే వేద్దాం అనుకున్నా, మీకు అంతా హెల్ప్ అవుతుందని. సో నేను వేయలేకపోయాను. సో ఇప్పుడైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో నేను ఎండ్లో పెడతాను గణేషని నేను ఎలా చేశాను అనేది. చూడండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఇంకా సెలబ్రేట్ చేయకపోతే హెల్ప్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్కి హెల్ప్ అవ్వచ్చు. ఒక ఐడియా ఉంటుంది మీకు అనేసి పెడతా ఉన్నాను. సో గణేష మళ్ళీ గౌరీ చాలా బాగా వచ్చింది. మెయిన్ నాకు అంటే డ్రాయింగ్లో కానీ ఒక్క ప్రాబ్లం ఏమంటే ఐస్ ఇంకా ఫేస్ లుక్ కొంచెం అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఫైనల్ మీరు లుక్ వేసి ఎలా
ఉంది అనేది కమెంట్ చేసేది మర్చిపోకండి. అండ్ ఇక్కడ వచ్చి మనము కలుషము ఏర్పరచుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఇలాకి గ్లాసులలో ఆరెంజ్ పెట్టి అది డెకరేషన్ అంట. సో అలా పెట్టాడు. ఇంకా అక్కడైనాక ఇంకా అన్నిట్లో ఫుల్ ఇన్వాల్వ్ అవుతున్నాడు, బొట్టు పెట్టేది లేదా దేవుడికి మొక్కేది. సో మా ప్రిపరేషన్స్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి. సో ప్రసాదాలు అయితే నేను కంప్లీట్ చేసుకునేసాను. ఇంకా పూజ మనం స్టార్ట్ చేసేది. సో ఇద్దరు సేరి ఇక్కడ కలుషం అయితే పెట్టాము. సో ఇలాగే ఇంకా అన్ని కంప్లీట్గా ఏమేమి కావాలో అన్నీ పెట్టుకునేసి ఇక్కడైతే నేను మాడాకులు తీసుకొని ఇంకా దానిపైన కొబ్బరికాయ పెట్టుకున్నాము. సో కలుషం పైన అలా ఇంకొక క్లాత్ తీసుకొని దానిపైన డెకరేట్ చేసుకున్నాం. అవును, మీరంతా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేశారు? కొంతమంది ఇంకా సెలబ్రేట్ చేయలేదు అనుకుంటా. ఈ మంత్ అంతా కానీ సెలబ్రేట్ చేస్తారు కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసినారనేది కమెంట్ చేసేది మర్చిపోకండి. సో మీరు మీ కిడ్ని ఇన్వాల్వ్ చేస్తారా మీరు సెలబ్రేట్ చేసేటప్పుడు చెప్పండి. అండ్ ఇంకోటి ఏమంటే మనము కిడ్స్ని ఇన్వాల్వ్ చేయకుండా మనమే చేసుకున్నామంటే అది స్ట్రెస్ఫుల్. వాళ్ళు ఇది అది చేస్తూ ఉంటారు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని మనకే కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చి మన ఫెస్టివల్ చేసుకోలేకపోతాం కరెక్ట్గా అంత పీస్ఫుల్గా. సో టిప్ ఏమంటే హ్యాపీగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినారంటే వాళ్ళు మనతో పాటు మనల్ని చూసుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనకి చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. అండ్ మేము రెడీ అయ్యేసి వచ్చే గుదికి లక్కీ చూడండి ఇంకా నేను చెప్పకముందే ఫ్లవర్స్ అంతా తీసి పెట్టాడు. ఓకే ఇంక ఫ్లవర్స్ కావాలి కదా అనుకోని అనేసి. సో ఇక్కడైతే ఇంకా బుక్స్ ల్యాప్టాప్స్ అన్నీ పెట్టుకొని మా గణేష పూజ స్టార్ట్ చేయబోతున్నాము. సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. మరీ చెప్తున్నాను, కమెంట్ చేయండి, మిస్ చేయకండి. అన్ని పూజలకు ప్రప్రథమంగా పూజించవలసిన వాడు. అందుకే ప్రతి శుభకార్యానికి పూజకు మొదటిగా మనం గణపతి పూజతోనే ప్రారంభిస్తాం. వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభోత్సవాలు, నూతన వాహనం కొనుగోలు, ఇలా ఒక సందర్భం ఏమిటి? మానవ జీవితంలో ప్రతి ప్రధానమైన శుభకార్యానికి మొదటిగా గణపతిని పూజించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇలా మన ప్రతి పని విజయానికి, చదువుకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు మన వినాయకుడు. అందుకే మనం మొదలుపెట్టే ప్రతి ముఖ్యమైన పని ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయవంతంగా జరగాలని వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాం. ముందుగా వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా సకల కార్యాలు పొంది ఐశ్వర్యాలు సిద్ధించి కష్టాలు దూరం అవుతాయని ప్రజల విశ్వాసం. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడి జన్మించినది. అన్ని విఘ్నాలపై ఆధిపత్యం జరిగినట్లుగా పురాణాలు బట్టి పండితులు తెలుపుతున్నందున మన దేశంతో పాటు ఇతర దేశాలలోని వారు కూడా ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు బంగారం, వెండి, మట్టితో తయారు చేసిన ప్రతిమలకు కుటుంబ సభ్యులు అందరూ పూజించడం వల్ల మంచి ఫలితాలు అందుతాయని పురాణ కథలు తెలుపుతున్నాయి. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన అగ్రికల్చర్ అంటే ఫుడ్ వేస్తాం కదా, సో ఆ ఫుడ్ మనం వేసినాక మనలో వేసినాక మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్ అన్నీ వస్తాయి. దాన్ని మనం చేసేదాన్ని అగ్రికల్చర్. సురేశ్వరం, నిధీశ్వరం, గజేశ్వరం, గణేశ్వరం, మహేశ్వరం, తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్త లోక శంకరం నిరసదైత్య కుంజరం దరేతరోదరం వరం వరే భవక్తం క్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అక్కిష నార్ది మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచ నాశ భీషణం ధనజ్ఞయాది భూషణం కపోల దాన వారణం భజే పురాణ వారణం నితంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజం అజిన్వరూపమంత హీన మంతరాయ కృంతనం రుదంతరే నిరంతరం వసం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతయే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీపతే తై సప్తదీప వసుంధర ఋగ్వేదోదయజుర్వేద స్వామవేద భగవన్ భక్తవత్సల వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మాన్వాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః.
ओम हेरंबाय नमः। ओम मदोत्कटाय नमः। ओम महावीराय नमः। ओम मंत्रिणे नमः। ओम मंगलस्वराय नमः। ओम प्रमादाय नमः। ओम प्रदमाय नमः। ओम प्राज्ञाय नमः। ओम श्रीपतये नमः। ओम वक्पतये नमः। ओम शृंगारिणे नमः। ओम श्री तत्वत्सलाय नमः। ओम शिवप्रियाय नमः। ओम श्री कारिणे नमः। ओम शाश्वताय नमः। ओम बलाय नमः। ओम बलोत्थिताय नमः। ओम भवात्मजाय नमः। ओम पुराण पुरुषाय नमः। ओम जन्म पाप संहारमेक बिल्वं शिवार्पणम् अरसिद्धि विनायकाय बिल्वपत्रं समर्पयामि। जन्मांतरा कृतानि च तानि प्रणश्यन्ति प्रदक्षिणे पदे पदे वरसिद्धि विनायकाय प्रदक्षिणं समर्पयामि। प्रदक्षिण प्रदक्षिण పిల్లలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చాను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు ప్రసేనుడు అరణ్యములోనికి వేటకాయ వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వెంట వెళ్ళాను. తవ శరణం సిద్ధి వినాయక తవ శరణం విఘ్నేశ తవ శరణం సిద్ధి వినాయక తవ శరణం గంగ జటాధర గౌరీ మనోహర గిరిజాతనయా తవ శరణం గంగ జటాధర గౌరీ మనోహర గిరిజాతనయా తవ శరణం విఘ్నేశ తవ శరణం సిద్ధి వినాయక తవ శరణం लंबोदरे अंबासुतहे कविजननुतहे तव शरणं विघ्नेश तव शरणं सिद्धिविनायक तव शरणं सकलकलाधरकलुषविदूरं सकलजगत्त्रय तव शरणं विघ्नेश तव शरणं सिद्धिविनायक तव शरणं सिद्धिविनायक तव शरणं सिद्धिविनायक तव शरणं गजमुखने गणपतिये निनगे वंदने ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ ಗಜಮುಖನೇ ಗಣಪತಿ ನಿನಗೆ ವಂದನೆ ನಂಬಿದವರ ಪಾಲಿನ ಕಲ್ಪತರು ನೀನೇ ಭಾದ್ರಪದ ಶುಕ್ಲ ಚೌತಿಯಂದು ನೀ ಮನೆ ಮನೆ ಉದಯ ಮಾಡಿ ಎಂದು ನೀ ನಮ್ಮ ಗೆಲುವಾಗಿ ಬಾ ಗಜಮುಖನೇ ನೀ ನಮ್ಮ ಗೆಲುವಾಗಿ ಬಾ ಗುರುಕುಲಕ್ಕೆ ವರವಾಗಿ ಗುರಿ ತೋರೋ ಗುರುವಾಗಿ ಹೊರೆ ನೀನು ಎಂದೆಂದು ಕರುಣಾಳು ಬಾಬಂದು ನೀರಮ್ಮ ಗೆಲುವಾಗಿ ಬಾ ಗಜಮುಖನೇ ನೀ ನಮ್ಮ ಗೆಲುವಾಗಿ ಬಾ ಬಾಳಲ್ಲಿ ಒಂದಾಗಿ ಬಾ ನನ್ನ ಜೊತೆಯಾಗಿ ಕ್ಷಣ ಕ್ಷಣವೂ ನಮಗಾಗಿ ನೆರವಾಗು ಬೆಳಕಾಗಿ ದಯ ಇರಲಿ ನಮ್ಮಲ್ಲಿ ಗತಿ ನೀನು ಆದಿಯಲಿ ನೀ ನಮ್ಮ ಗೆಲುವಾಗಿ ಬಾ ಗಜಮುಖನೇ ನೀ ನಮ್ಮ ಗೆಲುವಾಗಿ ಬಾ ನಿಧಿಯಾಗಿ ವಿಧಿಯಾಗಿ ಸುದೆ ತುಂಬೋ ಒಲವಾಗಿ ಹಿರಿಯ
గణపతి నీను ఆదియలి నీనమ్మ గెలువాగి బా గజముఖనే నీనమ్మ గెలువాగి బా నీనమ్మ గెలువాగి బా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు ఇది పెట్టుకో, హ్యాండ్ పెట్టుకో, 3 times ఇలా తిరుగు. ఇంకొకసారి చూడద్దు. 2 3. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా ఇలా ఇలా 3 సార్లు ఇలా 1 2 3 తలపైన వేసుకో. వదిలే వదిలే. అండ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము. అక్కడ కానీ గణేష పెట్టారు, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినారు. భలే అనిపించింది నాకు ఈ గణేష చూసేది. మనము ఇప్పుడు ఇండియాలో ఉంటే వీధి వీధికి ఒక గణేష చూస్తాం కదా, భలే అనిపించింది విజిట్ చేసేది. అండ్ ఇక్కడ చూడండి కిడ్స్ ఆడుకుంటున్నాడు, ఎంత బాగా ఒకరైనా ఒక్కొక్కరు. ఆ పిల్లర్ భలే దొరికింది వాళ్ళకి. సో ఇలా రౌండ్ వేసుకుంటూ కొంచెం బాగా టైం స్పెండ్ చేస్తారు కిడ్స్. అండ్ నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి మన గణేష నిమజ్జనం స్టార్ట్ చేసాము, అది చూద్దాం రండి. అండ్ నిమజ్జనం ముందు మన బుజ్జి గణపయ్యకి గౌరమ్మకి ఇక్కడైతే నేను ఎర్నీల్ దిష్టి తీసాను. దిష్టి తీసి కొంచెం పైనాక ఎత్తి స్టార్ట్ చేసాం. మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకున్నాము. సో ఈ సాయిల్ ఏముందో దాన్ని అయితే నేను మళ్ళీ పాట్లో వేసేసి నేను ఇంకా ప్లాంట్కి యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చి మనము ఐడల్ నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏమంటే నేను ఐడల్ చేసేక ముందు ఎక్కడ సోషల్ మీడియాలో చూసేది కానీ లేదా ఐడియాస్ కోసం సర్చ్ చేయను. నేను బేసిక్గా అలాగే స్టార్ట్ చేస్తాను. సో నాకు ఎలా అనిపిస్తే నేను అలా చేస్తూ పోతాను. అందుకే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది మన గణేష ఐడల్ కానీ గౌరమ్మ కానీ. ఎందుకంటే నేను స్టార్ట్ చేస్తాను, సో నాకు ఎలా అనిపిస్తూ ఉంటే దాన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ అయితే వెళ్తాను.
వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి. అలాగే హెల్ప్ అవుతుంది, బాగుంది అనిపిస్తే షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.